స్టార్ట్ అవుతుంది. వైరింగ్ స్టార్ట్ అవుతుంది. ఛార్జింగ్ కూడా కావట్లేగా ఎట్లా మరి. ఈరోజు మనం సంపాదించిన డబ్బులు 450, అన్ని ఖర్చులు పోంగా. హాయ్ గాయ్స్, చాలా రోజుల తర్వాత ఆటో తీసా. ఆటో తోలాలని. ఆటో డైలీ మన లైఫ్లో జరిగే వ్లాగ్స్. అయితే కొంచెం రిపేర్ ఉంది. మెకానిక్ షెడ్ దగ్గరికి ఎత్తుకెళ్ళి ఇంజిన్ ఒకటి మార్పేయాలి. కొంచెం బుష్లు అబ్బులు అవి పోయినాయి, కొన్ని ఇంజిన్ బోల్ట్లు పోయినాయి. మెకానిక్ షెడ్లో పెట్టేసి బండిని తీసుకెళ్ళి. సరే అన్న చేస్తాడని పెడితే అన్న బిల్లు బాగా రెడీ చేసి పెట్టాడు. మామూలేదు, మన చేతిలో డబ్బులు లేనప్పుడు మనకు అన్ని రిపేర్లు వస్తాయి. అలానే ఇది ఒకటి ఇంజిన్ ఒకటి మార్పిచ్చేసి కింద బెడ్ బోల్ట్లు ఊడిపోయి ఇంజిన్ ఊగిపోతుంది. ఆటో తోలేళ్ళ కంటే ఆటోమొబైల్ షాప్ వాళ్ళు బాగా సంపాదిస్తారు తెలుసా. ఎందుకంటే ఇక చూడండి, ఈ 2 బోల్ట్లే 30 రూపాయలు. అవి ఎంత భాగ్యం. కానీ వాళ్ళకి మనం ఒక మనిషిని, ఒక 2 మనుషులు అటు ఇటు తిప్పి దింపొస్తే అంత, ఆయన ఒక్కడికే అంత. ఎట్టకేలకే ఇంజిన్ బోల్ట్లు బిగిచ్చేసాడు. తర్వాత ఇంజిన్ మార్పించేయాలి. ఇంజిన్ ఒకటి మార్చేస్తే పని అయిపోద్ది. ఇక పని అయిపోతే మనం ఊరి మీద పడవచ్చు. ప్రస్తుతానికి మెకానిక్లు కూడా కొంచెం మంచోళ్ళు దొరికితే మన బండి మంచిగా ఉంటుంది. లేకపోతే మళ్ళీ రిపేర్ వచ్చింది, మళ్ళీ రిపేర్ వచ్చింది. అలా చూసుకొని మంచి మెకానిక్ని చూసుకొని నమ్మకస్తుడైనా ఆయన దగ్గర మనం బండి చేయించుకోవాలి ఎప్పుడైనా కూడా. ఇంజిన్ పని చేయించేటప్పుడు చెప్పాం కదా జాగ్రత్తగా ఉండాలని. ఏదైనా చిన్న ప్రాబ్లం అయితే మళ్ళీ డబ్బులు ఎక్కువ అవుతాయి. ఆ డబ్బులు మనం ఈ వచ్చే 200-300కి బలాంచలేము. అందుకోసం బాగా దగ్గరగా ఉండి ఇంజిన్ మార్పించి కొంచెం చిన్న మైనర్ రిపేర్లు ఉంటే చేయించేసా. ఆ తర్వాత గిర్ర కింద బోల్డ్లు వేయాలని చెప్పాగా ఇంజిన్కి. ఇంకా దొప్పదీసి ఇంజిన్ సెట్ చేసి ఆ తర్వాత ఇంజిన్ మార్చడానికి మనోడు అన్నీ అంతా చేసాడు. సరే ఉన్నాయి నట్లన్నీ బిగించేసిన తర్వాత బండి తీయాలి. ఇదే కదా బండి గిర్ర తిరిగేది. చూడండి, ఒక పక్కే భలే పెడతారు ఇక్కడ. ఆటో మెకానికజం అంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. అంత ఉండదు, అటు ఇటు లేపుకోవాలి, సెట్ చేసుకోవాలి. తీరాకరికే మన బండి ఇంజిన్ మార్పేయటం పూర్తయింది. ఇక మనం బండి తీయాలి. స్టార్ట్ చేసాం. మనం ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో మార్నింగ్ కాలే, మధ్యాహ్నం 2 అయింది. 2 స్టార్ట్ చేశా. చూడండి జనాలు ఎట్లా వస్తారంటే, నా బండి అస్సలు పోనీరు. ఇక అసలు ఎవరైనా కూడా మర్చిపోయా, మనకి ఎంతమంది పైలట్లు ఉన్నారండి. ఒకళ్ళేమో ఫస్ట్ షిప్ కెప్టెన్ అంటే నౌక పైలట్, తర్వాత ఫ్లైట్ పైలట్, తర్వాత లోకో పైలట్ అంటే ట్రైన్ నడిపే అతను. నేను లోకల్ పైలట్. ఎంత కష్టంగా ఉంటుంది అంటే లోకల్ పైలట్ అంటే మామూలు విషయం కాదు తెలుసా. ఎంత అడగాలి, వాళ్ళని అడగాలి, వీళ్ళని అడగాలి. ఒక్కసారి ఎవరైనా చదువుకోను, నేను కాలేజీకి వెళ్ళను అంటే ఒక్కసారి తీసుకొచ్చి ఆటో డ్రైవర్ చేయండి, అర్థమైద్ది వాళ్ళకి. ఫస్ట్ మనం ఇక్కడ ఎక్కించుకున్నాం జనాల్ని. 2 ఎక్కారు. కానీ కెమెరా కొంచెం ప్రాబ్లం ఉందండి, ఎదురు కనపడదు. అందుకోసం వెనకాలే చూపెట్టుకుంటున్నాం. ఇక్కడ నుంచి బయలుదేరాం. అక్కడ నుంచి కాలవడ్డికి వెళ్ళాలి. దగ్గరే, ఖమ్మంలోనే దగ్గరే 10-20 పడతాయి, ఎక్కువ పడవు. మళ్ళీ ఇంకొకళ్ళు ఇక్కడ ఎక్కారు. మామూలు లేదు ఇక్కడ. అసలు ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉండేది బస్ స్టాండ్ ఏరియాలోనే. నేను అదే బస్ స్టాండ్ ఏరియాలో తోలటం అంటే నాకు పెద్ద హార్డ్ వర్కే. ఎమ్మటమ్మనే వస్తారు. అసలు దారి ఎవడో చూడు, అసలు పోనీరు. మా ఆటో డ్రైవర్లు ఏంటంటే ఒక మనిషిని తొందరగా పోనీరు, అలానే వాళ్ళు పోరు. ఒక అదే స్పీడ్. అంటే కస్టమరు నేను తనకంటే ముందు వెళ్ళిపోతే తనకు దొరుకుతాడేమో, లేకపోతే తను నాకంటే ముందు వెళ్ళిపోతే నాకు దొరుకుతాడేమో అని. అంటే తెలియదుగా అండి, డబ్బుల కోసం కష్టపడాలిగా. ఎవరికి దొరికితే ఒక 10 రూపాయలు వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అలా ఈ లోకల్ పైలట్ ఎలా కష్టపడతాడంటే చూడండి. ఆటో తోలటం అనేది మామూలు విషయం కాదు. లైఫ్లో బాగా చదువుకోకపోయినా, మంచి సబ్జెక్టులు రాకపోయినా, చదువుకున్నప్పుడు గాలి తిరిగినా బరాబర్ పైలట్ అయిపోతాడు. ఎంత పెద్ద పైలట్ అయిపోతాడు అంటే, ఒకటే లోకల్ పైలట్ అని అయిపోతాడు, లేకపోతే కారు పైలట్ అని అయిపోతాడు. ఎందుకంటే ఆడి ఏజ్ చేయకపోయినా ఆడికి ఆటోమేటిక్గా పైలట్ అంటే అందరూ అవ్వరు. ఎవడైతే దాని మీద కొంచెం అవగాహనతో ఉండకుండా ఆటో అని అందరితో ఫ్రెండ్స్తో ఉంటాడు, ఆడైతే ఆటోమేటిక్గా లోకల్ పైలట్ అయిపోతాడు. అలా నేను కూడా ఒక 30 రోజులు అయ్యా పైలట్. ఈ 30 రోజుల్లో నేను ఎంత సంపాదిస్తా ఏంటి ఈ మ్యాటర్ అంత ఉండేది. 30 రోజుల్లో నేను దీన్ని ఫీల్డ్లో ఉండాలనుకున్నాను. ఒక నెల పాటు ఫీల్డ్లో ఉండి ఫీల్డ్ ఎవరు ఏంటో తెలుసుకోవాలి. అంతకుముందు తోలేగానే ఎక్కువ రోజులు తోలాలి. కొంచెం కూడా మనకి లైసెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి.
ఈ ప్రతి ఆటో మనల్ని ఎట్ట క్రాచ్ చేసి తెలుసా, ఈ ఇట్లా పండు చూడు వచ్చి వెళ్ళిపోయిందా, మళ్ళీ ఆటో అమ్మటి ఆటో వచ్చేస్తూనే ఉంటాయి. ఇలా ఆటో పక్కన ఆటో రావాల్సిందే. మళ్ళీ బైకులు ఇరికెత్తారు, మళ్ళీ వాళ్ళు యాటిట్యూడ్ చూపెడతారు, వచ్చిందే అడ్డైనా సరే యాటిట్యూడ్ చూపెడతారు. ట్రాఫిక్లో నిజంగా సీనియర్ డ్రైవర్ అయిపోవాలంటే ఫస్ట్ ఆటో తోలాలి, తర్వాత కార్ తోలాలి, తర్వాత ఇంకా పెద్ద పెద్ద వెహికల్ తోలాలి. కానీ ఫస్ట్ డైరెక్ట్గా వెళ్ళి పెద్ద వెహికల్ పట్టుకుంటే ఈ ట్రాఫిక్లో బ్రేకులు దొక్కలేక ఎట్లా ఉంటుంది తెలుసా, ఎమ్మటమ్మన్న బ్రేకులు. ఈ పండు ఆటో చూడు అస్సలు వెళ్దాం. చాలా అంటే ఈ బ్రిడ్జి మీద చాలా తక్కువ హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా దగ్గరికి వెళ్తే ప్లేస్ ఉండదు, ఎలా వెళ్ళాలన్నమాట. మన వెనకాల ఎక్కిన కస్టమరు తనకు అడ్రస్ మాట్లాడుకుంటున్నారు వెనకాల ఎక్కడ దాకా రావాలి ఏంటని. నేను చెప్తున్నా కానీ మీరు కనుక ఎవరైనా బాగా చదువుకోకపోతే మరీ ఇంత చిల్లరగా అయితే పని చేయలేం. కాకపోతే ఎక్కువ డబ్బులు తొందరగా ఎవరి మీద ఆధారపడకుండా వచ్చి డబ్బులు ఏంటంటే ఆటో అనేది మనం ఎవరిని అడగవసరం, వాళ్ళ కస్టమర్లు వస్తారు, ఎక్కించుకుంటారు, దింపేస్తాం. కాబట్టి ఆటో మన లైఫ్లో చూడండి ఎక్కడ వచ్చాడు పొద్దుకుంటే మీద పడేది. కానీ మనం ఏం చేస్తాం, కానీ తిడతాం కోపం మొత్తం. ఈ ఆటో చూడు అట్లా వెళ్ళింది. తర్వాత దగ్గరికి వచ్చింది ఈ మన ఎక్కించుకున్న కస్టమర్, ఇదే అన్నారు. సరే అని చెప్పి ఈ ఏరియాని ఇటు తిప్పితే ఇది కాదంట. వాళ్ళ ఫోన్లో చెప్పిన అడ్రస్ అయితే ఇదే. నేను లోపల ఫోన్ చేద్దాం అనుకున్నా, ఇంక ఇదే ఫంక్షన్ హాలు అని చెప్పి ఇట్లా లోనకి తీసుకెళ్తే ఇది కాదు. ఆ మాట్లాడితే ఆమెకు అడ్రస్ అర్థం కావట్లేదు. ఇంక అప్పుడు నాకు ఇచ్చి నేను తీసుకున్నాను. ఏమంటే కరెక్ట్గా అడ్రస్ చెప్పండి నేను తీసుకొచ్చేస్తా అంటే, వీళ్ళతో వచ్చిన భయం ఏంటంటే వాళ్ళ అడ్రస్ తెలియదు, కానీ మన టైం బొక్క, డీజిల్ బొక్క, అన్నీ బొక్క. కాదు తీరాకరకు వాళ్ళ ఇంటి దగ్గరికి ఎత్తకెళ్ళినా కూడా అప్పటికి వాళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు తగ్గించేస్తారు. ఎందుకంటే ఇదేదో నాకేదో పెద్ద లాభం వచ్చేసినట్టు, వాళ్ళు ఇచ్చే 20-10 రూపాయలకి చాలా లాభం వచ్చేసినట్టు, నేను ఆస్తులు వెనకేసినట్టు ఫీల్ అయిపోతారు. అందరంతే ఉన్నానండి. ఎక్కడి నుంచి అక్కడికి మేము వాళ్ళు వెళ్ళపోయినా నెలకు ఒకసారి వెళ్ళినా రోజు వెళ్తున్నాం అని చెప్పి ఈ డైలాగ్ మీరేనండి. ఏ ఆటో వాళ్ళు ఎక్కినా కూడా ప్రతి కస్టమర్ చెప్పే మాట ఏంటంటే మేము రోజు ఎక్కుతున్నాం అని చెప్తారు. వాళ్ళు వారానికి ఒకసారి ఇంట్లోంచి బయటికి వెళ్తారు వెళ్ళరు. ఏం చెప్పిన అడ్రస్కి లోనకి వెళ్ళిపోయా, చాలా అంటే చాలా దూరం వెళ్ళిపోయాను నేను. అప్పుడుగా ఒక డాబా మీద ఉండి చిన్నగా పిలిస్తే అక్కడ వెళ్ళి ఆఫ్ చేసి ఫోన్ చేసి మాట్లాడి అందించా. అక్కడ ఇచ్చి మళ్ళీ నాకు ఇచ్చిందే 50, మళ్ళీ అంత దూరం తెప్పించుకుంది. మళ్ళీ వెయిట్ చేస్తుంది నేను చిల్లర ఏమన్నా ఇస్తానేమని. కాకపోతే నాకేంటంటే ఎంత దూరం వచ్చా కదా ఒక్కరిని ఎక్కించుకొని ఒక 50 రూపాయలు ఉంటే బాగుండిద్ది, దగ్గరే కదా నన్ను ఫీలింగ్ వాళ్ళకు ఉండదు. లోనకి వచ్చాను, ఇంత లోనకి వెళ్ళి వేస్ట్ అయిపోయింది నా టైం అని నాకు ఉండదు. ఇక్కడ ఏంటంటే టైమే డబ్బులు. టైం టు టైం కస్టమర్ని తీసుకెళ్ళి దింపటం, డబ్బులు తీసుకోవటం. మన టైం తీసుకెళ్ళి వాళ్ళ జేబులో పెట్టడం. అక్కడ నుంచి తెలంగాణ బయటికి వెళ్తాను, ఒక చిన్న 10 రూపాయల టికెట్ ఎంత ఇక్కడి నుంచి ఇక్కడికి కాలవడ్డు. ఆయన ఒక్కరిని ఎక్కించుకున్నా ఇంకా లోనికి వెళ్ళిపోయాను. ఏం చెప్తున్నా, మీరు ఎవరైనా కూడా డ్రైవింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆటో డ్రైవర్లు వాళ్ళంటే సెన్సార్లు బాగా పనిచేయాలి. ఆటో డ్రైవర్ అవ్వాలంటే అటు ఇటు ఎడం చేతి వైపు, కుడి చేతి వైపు, ముందు అద్దంలో 4 అద్దాలు, మొత్తం 8 దిక్కులు చూస్తే తప్ప ఒక చిన్న ఆటో తోలాలి తెలుసా. 8 దిక్కులు చూడాలి తెలుసా ఒక ఆటో తోలాలంటే. అద్దంలో వెనకాల బ్యాక్ సైడ్, ముందు వెనకాల, పక్కన ఎవడవుతున్నాడు, ముందు ఎవడవుతున్నాడు అర్థం కాకుండా ఉండేది. కాకపోతే మనం చాలా జాగ్రత్త చూసుకుని తోలుకుంటేనే ఏ బండి మనకు తగలకోకుండా, మనకు రూపాయి లాస్ రాకుండా ఆ రోజు సంపాదిస్తాం డబ్బులు. లేకపోతే ఇంకా అంతే కథ. ప్రతిరోజు మనకి టాస్కే. డబ్బులు సంపాదించాలంటే కష్టపడాలి, కష్టపడి తోలాలి, ఎక్కించుకోవాలి, కస్టమర్ని బతినాడాలి, తీసుకెళ్ళి దించాలి, డబ్బులు తీసుకోవాలి, మళ్ళీ కస్టమర్ని ఎక్కించుకుందాం. కానీ ఇదంతా సర్కిల్లో ఉండిద్దా? ఒక విషయం చెప్పాలంటే ఈ సర్కిల్లో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ ఉండిద్ది, నాలెడ్జ్ ఉండిద్ది. ప్రతి ఒక్కడు ఒక బ్రెయిన్ సెట్ ఉండిద్ది. వాళ్ళ బ్రెయిన్ సెట్ని మనం అర్థం చేసుకోవాలి, వాళ్ళ బ్రెయిన్ సెట్తో మనం మాట్లాడాలి. వాళ్ళు నేను అంత ఎత్తారు అసలు వెళ్ళరో పాడెళ్ళరు, రోజు వెళ్తున్నాం అని చెప్తారు. చదువుకోకుండా ఉంటే ఆటో డ్రైవర్ అయిపోతే మటుకి చాలా కష్టమే. ఇంకా నువ్వు చూడండి, నేను ప్రతిరోజు ఈ బ్లాగింగ్లో వీడియోలు పెడతారు. ఎంతమంది ట్రాఫిక్, ఎంత జాము, మన ముందు ఎలా ఆపుతారు, ఎలా తోలుతారు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు తోలుతాడు, ఎవడిష్టం వచ్చినట్టు వాడు మాట్లాడతారు. ఇక నేను ఆటోని ఎవరైనా కూడా నేను రిచ్, మీరు పూరు, మీరు అందుకే చేసుకున్నారని చిన్న చూపిసినట్టు మాట్లాడతారు. చాలామంది తెలుసా ఈ బస్సులు, ఫ్రీ బస్సులు వచ్చినాక చాలా అంటే చాలా కష్టంగా ఉంది అందరికీ, నా ఒక్కడికే కాదు, లోకల్ పైలట్లు అందరికీ చాలా కష్టంగా ఉంది. కానీ ఒక మనిషి తన స్వయంగా బతకగలడు అంటే ఆటో తోలితే ఖచ్చితంగా బతుకుతాడు. ఎందుకంటే తనకి ఈ లోకంలో ఏంటి, జనాలు ఏంటి అనేది అర్థమైంది. ఏదైనా నేర్చుకోవాలంటే, ఏదైనా అర్థం చేసుకోవాలంటే ప్రజల్లోనే ఉండాలి. ఏదైనా నేర్పించేస్తారు, అది మంచి అయినా చెడైనా, స్వార్థమైనా అత్యాశ అయినా, ఏదైనా నేర్పించేస్తారు. అలా మనం జనాల్లో తిరిగితేనే మనకేంటో అర్థమైంది. మనం ప్రతిసారి
జాగ్రత్తగా తోలపోతే ఇలా వచ్చేస్తారు బండ్లు. చూడాడు ఎలా వచ్చాడో, మళ్ళీ నాకు దారి కూడా ఇలా. అలా కొన్ని బండ్లు వస్తాయి. నాన్నక ప్రేమతో బండి, ఈ బండి ఎక్కడ చూడలేదు, ఇది ఫస్ట్. తర్వాత మన లైఫ్ స్టైల్ వాక్స్ వస్తూనే ఉంటాయి, మీరు చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోలు వస్తూనే ఉంటాయి. బండి బ్యాటరీ పాడైపోతే బ్యాటరీ వేయించుకోవాలి. బ్యాటరీ లేకపోతే హార్న్ రాదు. హార్న్ రాకపోతే ఎవడొకడు వస్తూనే ఉంటాడు.